సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో రేవంత్, రీసెంట్గా మన భారతదేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో జీవించడానికి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది ప్రతి నెల, సో ఎంత సంపాదించగలిగితే మనం ఆయా నగరాల్లో జీవించగలం అంటూ కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ఓకే. ఇన్ఫోమిన్స్ అనే ఒక సంస్థ దీనికి సంబంధించిన సర్వే చేసి ఒక రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో భారతదేశంలో ఉన్న ప్రముఖ క్యాపిటల్ సిటీస్లో బెంగళూరులో జీవించాలి అంటే నెలకి 35,887 రూపాయలు సంపాదించాలంట. అండ్ ముంబై విషయానికి వస్తే 33,321 రూపాయలు, ఢిల్లీ విషయానికి వస్తే 33,308 రూపాయలు, పూణే విషయానికి వస్తే 32,336 రూపాయలు, అహ్మదాబాద్ విషయానికి వస్తే 31,048 రూపాయలు, హైదరాబాద్ విషయానికి వస్తే 31,253 రూపాయలు, చెన్నై విషయానికి వస్తే 29,342 రూపాయలు, లక్నో విషయానికి వస్తే 28,376 రూపాయలు, కోల్కతా విషయానికి వస్తే 27,869 రూపాయలు, జైపూర్ విషయానికి వస్తే 27,813 రూపాయలు. అంటే ఈ లిస్టులో ఉన్నటువంటి మహానగరాల్లో బ్రతకాలి అంటే దగ్గర దగ్గర 35,000 రూపాయల వరకు సంపాదన ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. మన హైదరాబాద్ విషయానికి వస్తే తక్కువలో తక్కువ ఒక 31,253 రూపాయలు సంపాదించగలిగితే హైదరాబాద్లో బ్రతకాలం అంటూ కూడా రిపోర్ట్ వచ్చింది. ఏంటి సో ఈ రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రిపోర్ట్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అండ్ దీన్ని బట్టి మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన సంపాదన ఎలా ఉండాలి అంటారు? సో బేసిక్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంతా కూడా ఒక బేసిక్ ఎక్స్పెండిచర్ కేటగిరీ తోటి వాళ్ళు క్రియేట్ చేసుకుని ఉంటారు. అంటే కనీసం ఇంత ఉంటేనే బతకగలుగుతాము, లేకపోతే ఇక్కడ కష్టంగా ఉంటుంది బతకటం అనేది. నా అండర్స్టాండింగ్ ప్రకారం హైదరాబాద్ లాంటి మహానగరంలో కొంచెం బతకాలి అని అంటే మాత్రం మినిమం 75,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన క్రైటీరియా అంతా కూడా వెరీ నార్మల్, అంటే బేసిక్ లివింగ్, ఎవ్రీథింగ్ ఇస్ బేసిక్ అన్నట్టుగా. సో బేసిక్గా మనం దీని ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి పెరిగేటువంటి జీతాలతో కంపేర్ చేస్తే మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అవ్వచ్చు, లేకపోతే లివింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఇప్పుడు 2012లో ఇన్ఫోసిస్ లాంటి ఒక కంపెనీలో ఒక ఫ్రెషర్కి ఉండేటువంటి జీతం 2,70,000గా ఉండుండేది. అదే ఇప్పుడు 2025కి వచ్చినప్పటికీ సుమారుగా అది 3,70,000, 4,00,000, అంటే మాక్సిమం 1,00,20,000 మాత్రమే అది పెరిగింది. అంటే అది మన అంటే ఒక క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం చూసుకున్నా 2-3% మించి శాలరీస్ అనేవి గ్రో అవ్వట్లేదు. కానీ అదే ఎక్స్పెండిచర్ ప్యాటర్న్లో గమనించినట్లయితే దాని యొక్క ప్యాటర్న్ మాత్రం మినిమం మనకి హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ లాంటి ఒక సిటీలో అది 10% యావరేజ్తో గ్రో అవుతూ పోతుంది. సో 2012 ఎవరైతే ముందు నుంచి హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళందరూ అబ్జర్వ్ చేసుకొని ఉంటే గట్టిగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 10,000 రూపాయలకి దొరికిపోయి ఉండేది. అదే సేమ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు కరెక్ట్గా ఒక 10 సంవత్సరాలు, సరే యావరేజ్ 2015 నుంచి 2025కి వేసుకోండి, సుమారుగా మినిమం 25,000 లేని ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరకట్లేదు. అంటే మనకి డబుల్ కంటే ఎక్కువగా పెరిగింది. అంటే యావరేజ్గా 9% 10% స్పీడ్ తోటి మనకి యావరేజ్ మన లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మనం సంపాదించే దాంతో కంపేర్ చేస్తే మనకి ఫ్యూచర్లో రాబోతున్నటువంటి ఒక ఎక్స్పెండిచర్ చాలా పెద్దగా ఉండబోతోంది అని ఒక హెచ్చరిక లాగా దీన్ని చూడాలి మనం. సో దీనికి సంబంధించి నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు యావరేజ్గా వాళ్ళ లెక్క ప్రకారం ఏం చెప్తున్నారు, యావరేజ్గా రోజుకు 1,000 రూపాయలు ఖర్చు లెక్క, రోజుకు 1,000 రూపాయలు రోజుకు 1,000 రూపాయల లెక్కన యావరేజ్గా ఏదో సంపాదించాలని చెప్పేసి అంటున్నారు. సో అది ఎప్పుడు వరకు మీరు సంపాదించగలుగుతారు, మీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు సంపాదించగలుగుతారు. ఆ తర్వాత కూడా రేట్లు ఇదే స్పీడ్ తోటి పెరుగుతాయి కదా. సో బేసిక్గా దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ రోజు సంపాదించేటప్పుడు మనం రేపు అన్న ఒక రోజుని కొనుక్కోకపోతే, ఈ రోజు 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము అని అంటే ఇంకొక 1,000 రూపాయలని రేపు అన్న ఒక రోజు మనం కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, వర్కింగ్ అంటే 30 నుంచి 60 దాకా వర్కింగ్ లో ఉంటారు, తర్వాత 60 నుంచి 90 వరకు యావరేజ్గా హ్యూమన్ లైఫ్ స్పాన్ అనేది ఒకటి ఉంటుంది కదా, లేదా అటు ఒక 25 ఇటు ఒక 25 అనుకోండి. అంటే మనం ఎంతకాలం పని చేస్తామో అంతకాలం మనం వర్కింగ్లో, అంతకాలం రిటైర్ అయ్యి ఉంటాం మనము. అంటే అంతకాలం ఒక లీజర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటాము. అంటే మనం ఏం చేయాలి, ఎంతకాలం పని చేస్తామో ఆ రోజు ఎంత ఖర్చు పెడుతున్నామో అంత ఈక్వల్ అమౌంట్ తోటి రేపు అన్న ఒక రోజు మనం కొనుక్కోవాలి. కొనుక్కోకపోతే మీరు ఆ రోజును బతకడం అనేది కష్టంగా మారుతుంది. ఇప్పుడు
యావరేజ్గా ఈ శాలరీ వస్తుంది. ఒక శాలరీ తోటి నిజంగా హైదరాబాద్ లాంటి దాంతో అంటే ఒక్క ఇన్కమ్ తోటి నిజంగా హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో బతకడం సాధ్యమానంటే ఏదో 1-2 ఫ్యామిలీస్లో కుదురుతుంది, కానీ 10లోంచి తీస్తే 8 నుంచి ఫ్యామిలీ యావరేజ్గా 7 to 8 ఫ్యామిలీస్కి అయితే సాధ్యం కాని పరిస్థితి. అంటే కంఫర్టబుల్ లివింగ్ కానీ ఫ్యూచర్ని ఎఫోర్డ్ చేయడం కానీ. దీనికోసం మనం కనీసం 3 ఇన్కమ్స్ని ప్లాన్ చేసుకోవాలి. 3 ఇన్కమ్స్ అని అంటే ఒకటి హస్బెండ్ వర్క్ చేస్తే ఒక ఇన్కమ్ అంటాం, సెకండ్ ఇన్కమ్ అని అంటే వైఫ్ కూడా వర్క్ చేస్తే దాన్ని ఇంకొక ఇన్కమ్ కింద పరిగణిస్తాం, అండ్ థర్డ్ ఇన్కమ్ అది కంప్లీట్గా ప్యాసివ్ అయి ఉండాలి. ఒక మనిషి పని చేస్తే వచ్చేది కాదు అది. అంటే ఇంకో వ్యాపారం పెడతానో లేకపోతే నేను సైడ్ ఇన్కమ్ కింద ఏదైనా బిజినెస్ అదే లేదా ఏదైనా ఎక్స్ట్రా జాబ్ చేస్తానో అటువంటిది కాదు. ఒక 2 రకాల ఇన్కమ్స్ మనుషులు పనిచేసేవి అయినప్పటికీ 3వ రకమైన ఇన్కమ్ మాత్రం మనిషి పని చేయకుండా రాగలిగేది అయ్యి ఉండాలి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం తర్వాత అయినా సరే సహజంగా ఆడవాళ్ళు జాబ్ మానేయడానికి ప్రిఫర్ అవుతారు 45 ఏళ్లకైనా కానీ. ఒకవేళ మీకు 45 తర్వాత మీ వైఫ్ జాబ్ మానేసిన తర్వాత 57కి ఏదో ఆరోగ్య సమస్య వల్ల మీరు ఉద్యోగం మానేశారు అనుకోండి, అప్పుడు మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు? అప్పుడు మీకు ఆ 3వ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ప్రాక్టికల్ గా మనం ఈ రోజుతో రేపు ఉన్న రోజుని ప్యారల్ గా కొనడం కష్టం. ఇప్పుడు 75,000 ఖర్చు అయితే 75,000 మీరు సేవింగ్స్ చేయగలుగుతారా? ప్రాక్టికల్ గా మనం సంపాదిస్తూ సేవ్ చేయాలి అనడం సాధ్యం కాకపోవచ్చు కాక, కానీ 3 రకాల ఇన్కమ్ ని క్రియేట్ చేస్తే గనక అది సాధ్యం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అది మీ మిస్సెస్ వర్క్ చేస్తారా, సెకండ్ ఇన్కమ్ కి మీ బిజినెస్ వర్క్ చేస్తారా, డజన్ మ్యాటర్. 2 ఇన్కమ్లు ఉండాలి, 3వది ప్యాసివ్ అయి ఉండాలి. ఆ 3వ ఇన్కమే మీ లైఫ్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ 2 ఇన్కమ్ల విషయంలో కూడా మరి కొన్ని అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో ర్యాండమ్గా నాకు వచ్చిన పని నేను చేస్తా, నాకు తెలిసిన దారిలో నేను పోతాను అని అంటే మార్కెట్ అట్లా యాక్సెప్ట్ చెయ్యదు. మీరు ఏదైతే పద్ధతిలో ఒకే పద్ధతిలో పోతారు అని అంటే అది పాత చింతకాయ పచ్చడి అయిపోతుంది, దానికి డిమాండ్ ఉండదు. సో ఎప్పుడైనా సరే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టి అన్నెసరీ యాక్టివిటీస్ని పక్కకు పడేసి మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టి జీతం ఎక్కడ పెరుగుతుందో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అది పెరగకపోతే అసలు ఏ పనులు మనం ముందరికి చేయలేము. అదేవిధంగా ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసం అని చెప్పేసి అన్నెసరీ స్కీమ్స్, స్కామ్స్ వీటిలో డబ్బులు పెట్టి అది ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకోకండి. ప్యాసివ్ ఇన్కమ్స్కి పద్ధతులు వేరు. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం సంపాదించిన డబ్బులతోటో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులతోటో క్రియేట్ చేయగలిగేదే, కానీ మీరు ఇంకేదో అక్కడ ఇక్కడ డబ్బులు పెడితే వాడు 2 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ ఇస్తాడు అనేది అవ్వదు. కాబట్టి మీ దగ్గర ఉండేటువంటి అసలు టూల్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ఆ టూల్స్ అంటే ఏంటి? ఇట్ కుడ్ బి ఏ ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్ అవ్వచ్చు, లేదా ఒక రెసిడెన్షియల్ ల్యాండ్ అవ్వచ్చు, ఇంకేదన్నా కానివ్వండి. మీ దగ్గర ఉన్న టూల్స్ని ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. మా నాన్న ఒక మాట చెప్తారు, మనం ముందు మొదలు పెట్టాలి అని అంటే మనకు డైరెక్ట్గా ట్రాక్టర్ ఏం అవసరం లేదు దున్నడానికి. మన దగ్గర నాగలున్నా చాలు, ఒక ఎద్దున్నా చాలు, ఇంకో ఎద్దు పొజిషన్ లో మనం కూడా ఉంచవచ్చు అవసరం అయితే, మనమైనా దున్నొచ్చు అవసరం అయితే. సో టూల్ ఐడెంటిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఉన్న దాంతో ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టగలుగుతామో మనం ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న టూల్ని ఐడెంటిఫై చేసి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అసెట్ నుంచి ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతామా అనేది చూడాలి. ఇన్కమ్ క్రియేట్ చేయలేని అసెట్స్ ఏమన్నా ఉంటే వాటిని రీలొకేట్ చేయాలి. ఇప్పుడు ఒక ట్రెడిషనల్ మెథడ్ అందరూ ఫాలో అవుతున్నారు, అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎక్కడో తీసుకువెళ్ళిపోయి ఒక భూమి కొని పెడతాను అది ఇంత పెరుగుతుంది అని అంటే ఆ పద్ధతి పని చెయ్యదు అని మన చరిత్రే చెప్పింది. దానికి నేను స్టాండర్డైజ్గా ప్రూవ్ చేస్తాను. ఒకప్పుడు మనం ఏ పెట్టుబడి పెట్టినా భూమి మీద అది ఖచ్చితంగా ఇన్కమ్ ఇచ్చేది. ఒకప్పుడు మన పెట్టుబడులు ఎక్కడ ఉండే, మన తాతలవి వాళ్ళందరివి అగ్రికల్చరల్ ల్యాండ్స్, అవి ఖచ్చితంగా ఇన్కమ్ ని క్రియేట్ చేస్తాయి. వాళ్ళు పని చేయకపోయినా ఎంతో కొంత ఇన్కమ్ కూలోన్లు పెట్టని చేయించని క్రియేట్ చేసే సిచ్యువేషన్లో వాళ్ళు ఉండుండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అదే సేమ్ అగ్రికల్చరల్ ల్యాండ్ని యూజ్ చేసి మనం ఇన్కమ్ క్రియేట్ చేయలేము అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ ల్యాండ్ ఫార్మ్ని మనం మార్చి దాని నుంచి ఇంకొక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేయాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఉండాలి అని అంటే మీ ఇంటి ఖర్చులు అంత ఉండాలి. అది దానికి తగ్గట్టుగానే ప్లాన్ని ప్రిపేర్ చేయాలి. అది ఒకేసారి బిల్డ్ అవుతుందా అని అంటే మేబీ అది ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. అది నిదానంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో, అదే ప్రాపర్టీస్ ఏం లేని వాళ్ళైతే కనుక వాళ్ళకు వచ్చేటువంటి జీతాల్లో నుంచి కొంత మొత్తాన్ని తీసి ఫస్ట్ పక్కకు పెట్టాలి. ఫస్ట్ ఎక్కడ పెట్టాలి ఇదో పెద్ద ప్రశ్న. మళ్ళీ సహజంగా నాకు ఏ ఆస్తి లేదు, ఇక్కడి నుంచే నేనే బిల్డ్ చేయాలి, స్క్రాచ్ నుంచి నేను బిల్డ్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ సహజంగా చేసే పని ఏంటి అని అంటే ఏదో ఒక అగ్రెసివ్ దాంట్లోకి వెళ్ళిపోవటం. అయితే ట్రేడింగ్లోకి వెళ్ళటం, లేదా స్టాక్ ఇన్వెస్టింగ్లోకి వెళ్ళటం, లేదా బెట్టింగ్లోకి వెళ్ళటం, లేదా వ్యాపారం పెడతాను అనటం, ఇట్లా రకరకాల వాటిల్లో పెట్టుబడులు పెట్టి నేను ఇంకో ఇన్కమ్ని క్రియేట్ చేస్తాను అనుకుంటారు. కానీ యాక్చువల్గా అసలు ఏ సెక్యూరిటీ లేని వాళ్ళు ఫస్ట్ స్టెప్లో వాళ్ళు చూసుకోవాల్సింది సెక్యూరిటీ. అంటే మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయో ఫస్ట్ వాటిని ఐడెంటిఫై చేసి మినిమం ఒక 2 yearsకి సరిపడా ఒక క్యాపిటల్ ప్రొటెక్టెడ్, అంటే ఒక క్యాపిటల్ ప్రొటెక్టెడ్ అంటే ఒక ఎఫ్డి అయి ఉండొచ్చు, బాండ్స్ అయి ఉండొచ్చు, కొంతవరకు గోల్డ్ కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ 2 yearsకి సరిపడా మీ ఖర్చులు అక్కడ పెట్టుండాలి. ఆ తర్వాత
నుంచి ఏదైతే కార్పస్ ఉంటుందో దాన్ని అవసరమైతే ఒక డివిడెండ్ ఈల్డ్ ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా వాళ్ళు IDCW ఏదో యాక్టివేట్ చేసుకుంటే కొద్దిగా ఇన్కమ్ ఇస్తారు. లేదులే ఇన్కమ్ నేను తీసుకొని ఏం చేస్తాను అని వదిలేసినా అదే కొంతవరకు పెరుగుతూ ఉంటుంది. ఒక టైం ఫ్రేమ్ వరకు దాని మీద బిల్డ్ చేసిన తర్వాత ఏదైనా ఆపర్చునిటీ దొరికితే దాన్ని తీసుకొచ్చి మీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్లోనే ఏదైనా ఒక చిన్న బిల్డింగ్ కట్టుకున్నా కానీ అది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అండ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కానీ బయట ఉండే వాళ్ళకి కూడా నేను జనరల్గా ఒక మాట చెప్తూ ఉంటాను, సరే ఎక్కడో ఉన్న భూమితో మనకి ఏమీ చేయలేవు. అక్కడ మీ ఊర్లో ఏదో ఒక 100-150 గజాలు 200 గజాలు భూమి ఉంది. ఆ 200 గజాల భూమిలో మీరు ఏదో ఒక ఫ్లాట్ అదే ఒక ఇల్లు కట్టారు. ఎంత వస్తుంది రెంటు? మహా మీరు 3 ఫ్లోర్లు కట్టినా 10,000-30,000 మించి రాదు. కట్టడానికి ఏమో కోటి అవుతుంది. ఇది ఎట్లా వర్కౌట్ కాదు. అదేదో అక్కడ ఉన్నటువంటి భూమిని అమ్ముకొని హైదరాబాద్లో కొన్నా అంటారు, సార్ అక్కడ అమ్మితే 10 ఎకరాలు అమ్మాలి, ఇక్కడ వస్తే 200 గజాలు వస్తుంది అని. కానీ 200 గజాలని ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టి పైన ఒక ₹1,00,00,000 బ్యాంక్ వాడి దగ్గర లోన్ తీసుకున్నా మీ డబ్బులు పెట్టద్దు, బ్యాంక్ వాడి దగ్గర నుంచే తెచ్చుకోండి డబ్బులు ఉన్నా కానీ. ఎందుకో కూడా చెప్తాను, అక్కడ భూమి ఇక్కడ భూమి ఈక్వల్ అయిపోతుంది. దీని పని చేసుకుంటుంది, భూమి పెరుగుతూనే ఉంటుంది, దాని పని చేస్తుంది. పైన ఏదైతే కన్స్ట్రక్షన్ ఉంటుందో బ్యాంక్ వాడి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోండి. ₹1,00,00,000 అప్పు తీసుకుంటే EMI ఎంత వస్తుంది? 90,000 వస్తుంది. హైదరాబాద్ అంటే మహానగరంలో హైటెక్ సిటీ చుట్టూ గిరిగీసి ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో మనం ఏ కన్స్ట్రక్షన్ చేసినా, యావరేజ్గా 1 BHKలు వేసినా, యావరేజ్గా ఒక 6 పోర్షన్లు వేసినా, వర్స్ట్ సినారియోలో 1,10,000 నుంచి 1,20,000 రెంట్ వస్తుంది. 90 వాడికి బోను మీకు ఒక 20-30 మిగులుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ 7% రెంటల్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక టైంకి వచ్చేసరికి మీకే ప్రతి నెల EMIలు పోను కూడా 1,10,000 నుంచి 2,00,000 వరకు రెంట్లు వస్తాయి. ఇది అగ్రెసివ్ బిజినెస్, సేఫెస్ట్ బిజినెస్. ఇప్పుడు వేరే వ్యాపారం ఎక్కడ పెట్టినా కానీ డబ్బులు పోవడానికి అవకాశం ఉండొచ్చు కాక జీరో అయిపోవడానికి. కానీ ఇక్కడ భూమి ఉంది, ఇల్లు నీదే, రెంట్ హైదరాబాద్లో పోదంటానికి అసలు అవకాశం ఉందా? ఇట్లా బోర్డు పెడితే వారంలో పోతుంది మంచి ఏరియాలో అయితే. సో ఏరియా సెలక్షన్ లాంటివి మంచి ఏమైనా చేసుకొని అవసరాన్ని బట్టి ఎక్కడ పడితే అక్కడ కట్టకండి. రెంటల్ ఇన్కమ్ వస్తే మంచిది కదా అంటే ఎక్కడ పడితే అక్కడ పనికి రావు. మీకు ఉన్నటువంటి ఆస్తులను అవసరం రీలొకేట్ చేసి హైదరాబాద్ లాంటి మహానగరంలో అన్ని చోట్ల కాదు, రెంటల్ ఈల్డ్ రెంటల్ డిమాండ్ ఎక్కడ బాగుంటుందో అక్కడ కన్స్ట్రక్ట్ చేసి కన్స్ట్రక్షన్ వాల్యూలో నుంచి మినిమం ₹1 వడ్డీ రావాలి. అది నా పాయింట్. సింపుల్, ₹1,00,00,000 పెడితే 1,00,000 రెంట్ రావాలి. ఏది కన్స్ట్రక్షన్ వాల్యూలో. అట్లా వచ్చిందా హ్యాపీ, అవతలోడికి 0.9 ఇస్తాం, మన పైన ఒక పైసా మనం తీసుకుంటాం. పెట్టుబడి మంది కాదుగా, ఎంత వస్తే మనకేంటి? ఇట్లా ఒక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకొని ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో మనం ఈ సముద్రంలో ఈదాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. హైదరాబాద్ లాంటి మహానగరంలో రాబోయే రోజుల్లో మనం బ్రతకగలగాలి, ఇక్కడ మనం సెటిల్ అవ్వగలగాలి అంటే ఎంత సంపాదించాలి, దానికి తగ్గట్టు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి అని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.